తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప సదవకాశం అండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రీ రిజిస్ట్రేషన్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే ఎవరైతే టూ వీలరు, త్రీ వీలరు, ఫోర్ వీలరు, క్యాబులు నడిపేవాళ్ళు, బస్సులు, ట్రాక్టర్సు ఇలాంటి వెహికల్స్ అన్నిటికీ ఎవరైతే ఈ 2024 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఎవరైతే కొత్త వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఒక్క రూపాయి కూడా తగలదు. అలాగే రోడ్ ట్యాక్స్ కూడా ఫ్రీగా ఇవ్వాల్సిందిగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం ఈ సమాచారాన్ని దిశ అనే దినపత్రిక నుంచి 18వ తారీఖు నవంబర్ 2024 రోజున తీసుకోవడం జరిగింది. ఈ రోజు నాడు ప్రచురించడం జరిగింది. సో ఇదొక సదవకాశంగా ప్రజలకు తెలియజేసే విషయంగా పరిగణించి నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మరి ఇది ప్రతి సంవత్సరం ఫ్రీగా ఉంటుందంటే అలా కాదండి. ఓన్లీ డిసెంబర్ 31, 2026 వరకు మాత్రమే ఈ యొక్క ఆఫరే అనుకోవచ్చు. మనం దీన్ని ఆఫర్ లాగానే పరిగణించవచ్చు. మరి ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటి అని మీరు ఆలోచించి ఉంటారు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నటువంటి వెహికల్స్ వల్ల పర్యావరణానికి చాలా వరకు పర్యావరణ పరిరక్షణ అనేది మనం తోడ్పాటు లేకుండా చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని నాశనం చేసిన వారిగా అవుతున్నాం. సో మానవులు ఎక్కువ కాలం ఇంకా ఎక్కువ పరిణితి చెంది ఇంకా జీవించాలి అని అంటే ఈ యొక్క స్టెప్ తీసుకోక తప్పదు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని అభివృద్ధి పరచాలని కేంద్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, అన్ని ప్రభుత్వాలు సహకారంతో, ప్రజల సహకారంతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మన ప్రజలలోకి తీసుకొస్తున్నారు. మానవులు ఇక ముందు రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని మాత్రమే వాడతారు. ఎలక్ట్రిక్ను మనం ఎంతైనా జనరేట్ చేసుకోగలము, కానీ పెట్రోల్, డీజిల్స్ మాత్రము ఒకసారి అయిపోతే మళ్ళీ మనం దాన్ని రీప్రొడ్యూస్ చేసుకోలేని వస్తువులు, రీప్రొడ్యూస్ చేసుకోలేని మూలకాలు ఇవి. ఈ మూలకాలను మరి నీరును కొంతవరకు మనము రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది మళ్ళీ భూమిలో ఇనుగుతుంది, మళ్ళీ వస్తుంది. కానీ ఈ డీజిల్, పెట్రోల్ మాత్రం రావు. సో ఇలాంటి ఆలోచన మన తెలంగాణ ప్రభుత్వం ముందున్నందుకు మనం ప్రభుత్వాన్ని ఎంతైనా అభినందించాల్సిన అవసరం ఉంది. అయితే వ్యక్తిగతంగా మన లాభాలు ఏంటి అంటే, ఎవరైతే వెహికల్స్ టూ వీలర్ కానీ, ఫోర్ వీలర్ కానీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే, ఒకవేళ 2027లో తీసుకుందాం అనుకున్న వాళ్ళు తప్పకుండా 2026 డిసెంబర్ వరకు మీరు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. దీని ద్వారా మనకు కొంతవరకు డబ్బు ఆదాయ అవకాశాలు ఉంటాయి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వర్త్గా అనిపిస్తే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అవర్ ఇన్ఫర్మేషన్. ఓకే అండి, బాయ్.